హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? అండ్ ఫస్ట్ నుంచి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈరోజు నేను చేసే టాపిక్ ఏంటంటే బండికి మైలేజ్ ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే మీ ఇంట్లో మీ వెహికల్కి బైక్స్కి మాత్రమే. నెక్స్ట్ వీడియోలో స్కూటీలకి చేస్తాను. సో ఈ వీడియో చూసేవాళ్ళు బైక్స్ కరువు ఉంటే అందరూ వీడియోని లైక్ చేయండి. సో బైక్కి మైలేజ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇంట్లో అందరికీ దగ్గర స్కూటర్ ఉంటుంది కాబట్టి ఇది చేస్తే యూస్ఫుల్ అనిపించి నేను చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కార్బొరేటర్ టచ్ చేసే ముందు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. ఇంజిన్ ఏం చేస్తుంది, కార్బొరేటర్ ఏం చేస్తుంది. సో మీకు క్లియర్గా చెప్తాను, బాగా వినండి. ఇప్పుడు నేను పట్టుకుంది కదా, ఇది హెడ్ అనమాట. హెడ్ కింద బ్లాక్ కలర్ ఉండేది బోర్, మిగతాదంతా ఇంజన్. దీని ఇంజన్ అంటారు, బోర్ అంటారు, హెడ్ అంటారు. హెడ్ చేసే పని ఏంటి, దీంట్లో 2 వాల్వ్స్ ఉంటాయి అన్నమాట, 2 పంప్స్. ఆ పంప్స్ పై పంప్ ఏం చేస్తుందంటే కార్బొరేటర్లోంచి వచ్చే మెటీరియల్ని బర్న్ చేస్తుంది, పికప్ చేసుకొని. ఆ బర్న్ అయిందంతా ఎగ్జాస్ట్లో సైలెన్సర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మన కార్బొరేటర్ నుంచి ఏమొస్తుంది, కార్బొరేటర్లో మిక్స్ అయ్యేది ఏంటి, ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చే ఎయిర్, పైన పెట్రోల్ పైప్ నుంచి వచ్చే పెట్రోల్, 2 మిక్స్ చేసి ఒక రేషియోని ఫిక్స్ చేసి అని హెడ్లోకి పంపిస్తుంది. అక్కడ బర్న్ అవుతుంది, ఎగ్జాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనకు జరిగే ప్రాసెస్ అనమాట. సో కార్బొరేటర్లో ఈ 2 స్క్రూలు ఎందుకు ఉన్నాయంటే బాగా గమనించండి. ఆ 2 స్క్రూలు ఎందుకు ఉన్నాయంటే పైన ఉండేది ఎయిర్ని డిసైడ్ చేసే స్క్రూ అనమాట, కింద మధ్యలో ఉండేది పెట్రోల్ని డిసైడ్ చేసే స్క్రూ అనమాట. గమనించండి, మధ్యలో ఉండేది పెట్రోల్ డిసైడ్ చేస్తుంది, పక్కన ఉండేది ఎయిర్ డిసైడ్ చేస్తుంది. 2 మనం అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మైలేజ్ సెట్ చేసే ముందర మన బండి కండిషన్లో ఉందా లేదని తెలుసుకోవాలి. ఈ బండినే కదా, మీరు చేసుకునే ఏ బండి అయినా ఫస్ట్ ఇంజన్ బాగుంటే సరిపోతుంది కదా, మైలేజ్ బాగా వస్తుంది కదా అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఒక్కటే కాదు, మనకు కండిషన్లో ఉండాలంటే బండి వేరే పార్ట్స్ అన్నీ బాగుండేలేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగుందా లేదా, ఆయిల్ బ్లాక్ అయిపోయిందా ఎలా అనేది పైన కార్డ్స్లో వెళ్తున్న ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ బాగుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అది కూడా కార్డ్స్లో వెళ్తున్నా, అది ఎలా ఉంటుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్టర్లు ఎలా ఉంది, ఎయిర్ ఫిల్టర్ కూడా చేసేది కూడా నేను కార్డ్స్ వెళ్తున్న వీడియో చూడండి, ఎయిర్ ఫిల్టర్ ఏమైతే ఎలా చేసుకోవాలని. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లచ్ బాగుందా లేదా, పికప్ బాగుందా లేదా, క్లచ్ అడ్జస్ట్మెంట్ టైట్ ఏమైనా ఉందా, లూజ్గా ఉందా, దాని గురించి కూడా నేను వీడియో వదిలినాను, కానీ కార్డ్స్లో ఉంటుంది చూడండి, క్లచ్ అడ్జస్ట్ చేసుకోవాలని. నెక్స్ట్ బ్యాక్ టైర్ ఫ్రీగా ఉందా లేదా, అంటే బ్యాక్ టైర్ టైట్గా తిరుగుతుందంటే బ్రేక్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు. టైట్గా తిరిగినా కూడా మనకు మైలేజ్ రాదనమాట. ఫ్రంట్ టైర్ కూడా చెక్ చేసుకోండి, టైర్స్ అయితే ఫ్రీగా ఉండాలన్నమాట, చేతితో తిప్పితే తిరిగినట్టు ఉండాలి. నెక్స్ట్ చైన్ బాగుందా లేదా, ఇప్పుడు నా చైన్ అయితే కరెక్ట్గా ఉంది, కొద్దిగా లూజ్ ఉంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మరీ ఎక్కువ లూజ్ అయ్యి కటకటాన్ని శబ్దం వస్తుంటే మైలేజ్ సెట్ చేసినా కూడా వేస్ట్ అనమాట దానివల్ల. నెక్స్ట్ మనకు కావాల్సింది స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు. మ్యాక్సిమం బజాజ్లో, హోండాలో, హీరోలో అన్ని వాటికి సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీ ఆన్ చేసి సెల్ఫ్ కొట్టి చూపిస్తాను. నేను సౌండ్ మ్యూట్ చేశాను కాబట్టి మీకు అంతగా వినపడదు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే మీకు గేర్ వేసి చూపిస్తాను, బండి ఆన్లోనే ఉంది అర్థం అవ్వడానికి. సో అర్థమైంది కదా, బండి ఇంజన్ ఆన్లోనే ఉంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పెట్రోల్ స్క్రూ ఉంది కదా మిడిల్లో ఉండే స్క్రూ, ఆ స్క్రూని టైట్ చేస్తున్నాను. అంటే ఎక్కువ కాదు, కొద్దిగా బండి రేజ్ ఆడుతుంది అన్నట్లుగా కొద్దిగా రేస్ చేస్తాను అనమాట, లైట్గా. మరీ ఎక్కువ రేజ్ అనిపించినట్టు అట్లా ఏమి ఉండకుండా కొద్దిగా రేస్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నాకు ఇది కొంచెం రేజ్ అవుతుంది అన్నట్టు అనిపించింది. ఇది కూడా ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ ఆన్లో పెట్టాలి, దానివల్ల ఇంజన్ హీట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు మైలేజ్ సెట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంజన్ హీట్లో ఉండాలన్నమాట. అందుకని ఆ రేస్ పెట్టాను. ఆ రేస్ పెట్టేదానికి ఇంకో కారణం కూడా ఉంది, చెప్తాను వీడియోలో. సో మీకు గేర్ వేసి చూపిస్తాడు, ఇంకా ఫాస్ట్గా తిరుగుతుంది, ఎందుకంటే కొద్దిగా రేజ్ ఆడుతుంది కాబట్టి. మ్యాక్సిమం 100% to 30% రేజ్ పెట్టినా అనుకుంటాను నేను. సో మీకు ఒక లెవెల్ అనేది ఐడియా వస్తుంది కాబట్టి. సో ఈ స్క్రూ తిప్పడం వల్ల రేజ్ అయింది గుర్తుపెట్టుకోండి, ఇది రేజ్ చేసే స్క్రూ. ఆ పక్కన ఉండేది ఎయిర్ స్క్రూ అనమాట, ఎయిర్ ఎంత పంపించాలనేది డిసైడ్ చేసి. బండి కొద్దిగా ఓవరేజ్ అవుతుంది, ఒక్కోసారి బండి కొద్దిగా ఓవరేజ్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా తగ్గించి పెట్టుకోండి, ఎక్కువ అరిపించకుండా బండిని. కొద్దిగా రేజ్ ఆడుతుంది, బండి హీట్ అవుతుంది అనుకునే వారికి పెట్టుకోండి. నాకు ఉన్నట్టుండి రేజ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా లూజ్ చేస్తున్నాను అనమాట, రేజ్ తగ్గిస్తున్నా. సో ఇప్పుడు ఇంజన్ బాగానే హీట్ అయ్యింది, దాదాపు ఒక
12 నిమిషాలు పెట్టాను అట్లే. ఒక మంచి హీట్ మీద ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్రూను లైట్గా తగ్గించి పెట్టండి. కొద్దిగా అట్లా కదిలించినాక ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎయిర్ స్క్రూని టైట్ చేయాలన్నమాట. ఎయిర్ స్క్రూ టైట్ చేసేది క్లాక్ వైజ్, అంటే 1 2 3 టైంలో గడియారంలో ఉంటుంది కదా, ఆ సైడ్ తిప్పుకోవాలి. 1 2 3 అన్నట్టు ఆ సైడ్ తిప్పుకోండి. ఒక్కొక్క రవ్వ టైట్ చేయండి. మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే రేజ్ అయినట్టు అనిపిస్తుంది, ఉన్నట్టుండి రేజ్ అయినట్టు. తిప్పేటప్పుడు ఆ పొజిషన్లో ఆపాలన్నమాట. బాగా గమనించండి. మీరు టైట్ చేసేటప్పుడు మెల్లగా టైట్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ రేజ్ అయిపోయినట్టు అనిపించింది అనుకో, మనం ఆల్రెడీ రేజ్ స్క్రూని ఒక రేజ్లో ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. అంటే ఒక 100%లో ఒక 30% రేజ్ అవుతుంది బండి అనే లెవెల్లో ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్క్రూ టైట్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా రేజ్ అనిపించింది అనుకోండి, అక్కడ స్టాప్ చేసేయండి స్క్రూని టైట్ చేయడం. ఇప్పుడు నాకు రేజ్ ఎక్కువ అనిపిస్తుంది, అంటే నేను ఫిక్స్ చేసిన రేజింగ్ కన్నా ఈ ఎయిర్ స్క్రూని టైట్ చేసేటప్పుడు వచ్చిన రేజ్ కొంచెం ఎక్కువ అయిపోయింది. సో అక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు రేజ్ స్క్రూని తగ్గించేసి నార్మల్ లెవెల్కి పెడతాను అనమాట. మామూలు మన బైక్ ఎంత ఐడిలింగ్ ఉండాలో, ఎంత రేజ్ ఉండాలో ఆ రేజ్కి తీసుకొని వచ్చేస్తాను బండిని. సో దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఎక్కువ వెళ్తుంది, పెట్రోల్ తక్కువ వెళ్తుంది. ఈ రెండు మిక్స్ అయ్యి హెడ్లో బర్న్ అవుతాయి. సో ఇదైతే నాకు సరిపోయింది. కొద్దిగా అటు ఇటు ఆడుతుంది. ఇది నాకు సరిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి. రేజింగ్ స్క్రూని ఒక లెవెల్లో ఫిక్స్ చేసి ఎయిర్ స్క్రూని టైట్ చేయడం మొదలుపెట్టాను. మెల్లగా టైట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే పెట్టిన లెవెల్ కన్నా ఎక్కువ రేజ్ అనిపించింది అనుకో, అక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ ఐడిలింగ్ నార్మల్గా తీసుకొని రావాలన్నమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మళ్ళీ నేను పెట్టే వీడియో కోసం నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, గుడ్ బై.